హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద యాత్రికులమును పరదేశులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. ఈ యొక్క వచనాన్ని అనుసరించి మనము లోతైనటువంటి సంగతులను ఆలోచన చేస్తాం. ఈ యొక్క సమయం ముందు మనం ఆలోచించేటటువంటి ప్రశ్న, నీవు పరదేశివా లేక స్థిర నివాసివా? నీవు పరదేశివా లేక స్థిర నివాసివా? ఈ యొక్క అంశం ప్రకారంగా మనము లోతైన సంగతులను ఆలోచన చేస్తాం. ఈ ప్రశ్న సాధారణమైనది కాదు. ఇది మన జీవిత దిశను నిర్ణయించేటటువంటి ప్రశ్న. మన యొక్క జీవిత దిశను నిర్ణయించేటటువంటి ప్రశ్న. మనము ఈ భూమిపై శాశ్వతంగా ఉండేవారమా లేక కొంతకాలం మాత్రమే ప్రయాణించే యాత్రికులమా? మనం ప్రశ్నించుకోవాలి. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి చెప్పేటప్పుడు వారు ఒక గొప్ప నిజాన్ని ఒప్పుకున్నారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ విశ్వాస వీరులు ఎవరైతే ఉన్నారో వారు విశ్వాసులు గొప్ప నిజాన్ని ఒప్పుకున్నారు. ఆ నిజం ఏమిటంటే, మేము ఈ భూమిపై పరదేశులు, యాత్రికులము అని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి చెందిరి అనే మాటను మనం చదువుకున్నాం. కాబట్టి ఈ యొక్క పాఠంలో మొట్టమొదటి పాయింట్, పరదేశి ఎవరు? పరదేశి ఎవరు అని మనం ఆలోచన చేయాలి. పరదేశి అంటే ఎవరు? పరదేశి యొక్క జీవన విధానం ఎలా ఉంటది? తాత్కాలికంగా కొంతకాలము ఒకచోట ఉన్నవాడు తన అసలు ఇంటి గురించి ఎప్పుడు గుర్తించుకుంటూనే ఉండేటటువంటి వాడు పరదేశి. విశ్వాసులు ఈ లోకాన్ని తమ ఇంటిగా భావించలేదు. విశ్వాస వీరులు ఎవరైతే ఉన్నారో వారు ఈ లోకాన్ని తమ ఇంటిగా భావించలేదు. వారికి తెలుసు, ఏం తెలుసు వాళ్ళకి అంటే, మా యొక్క నిజమైన ఇల్లు దేవుని దగ్గర ఉంది అనే విషయాన్ని వారు తెలుసుకున్న వారై భూమి మీద యాత్రికులము, పరదేశులము అనే అలాంటి యొక్క జీవితాన్ని జీవించాలి అనే విషయాన్ని గ్రహించారు. పరదేశుడు ఎవరు అంటే, పరదేశి అంటే తాత్కాలికంగా ఒక చోట ఉన్నవాడు. తన అసలు ఇంటి గురించి ఎప్పుడు గుర్తించుకునేటటువంటి వాడు పరదేశి. విశ్వాసులు ఈ లోకాన్ని తమ ఇంటిగా భావించలేదు. వారికి తెలుసు, మా యొక్క నిజమైన ఇల్లు దేవుని దగ్గర ఉంది అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి నీవు ఈ లోకంలో పూర్తిగా కలిసిపోయావా లేక నీ యొక్క హృదయం ఇంకెక్కడో ఉందా? ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. నెంబర్ 2, పరదేశి ఎవరు అని ఆలోచన చేసాము. నెంబర్ 2, స్థిర నివాసి ఎవరు? స్థిర నివాసి అంటే ఎలా ఉంటాడు? ఎలాంటి భావనలు కలిగి ఉంటాడు స్థిర నివాసి? ఈ లోకమే తన అంతిమ గమ్యం అనుకునేవాడు స్థిర నివాసి. సంపదలు, పేరు, సుఖాలు ఇవే తన లక్ష్యం అనుకునేటటువంటి వాడు స్థిర నివాసి. అలాగూ భావన కలిగి జీవించేటటువంటి వాడు స్థిర నివాసి. ఇలాంటి జీవితం ప్రమాదకరం. ఎందుకంటే
ఎందుకు ప్రమాదకరం అంటే, అది మన దృష్టిని దేవుని నుండి దూరం చేసేటటువంటిది. దేవుని నుంచి శాశ్వతంగా దూరం చేసేటటువంటి భావన లేదా ఆలోచన. కాబట్టి స్థిర నివాసి ఎవరునంటే ఇటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాడు స్థిర నివాసి అని తాను భావించుకునేవాడు. కాబట్టి ఇలాంటి జీవితము స్థిర నివాసిని అని భావించి జీవిస్తున్నటువంటి జీవితము ప్రమాదకరం. ఎందుకునంటే ఎందుకు ప్రమాదకరం అంటే అది మన దృష్టిని దేవుని నుంచి దూరం చేస్తుంది. యేసు చెప్పినట్లు మనిషి సమస్త లోకమును పొందినను తన ప్రాణమును పోగొట్టుకుంటే లాభమేమి అనేసన్నాడు. మనిషి సమస్త లోకమును పొందినను తన ప్రాణమును పోగొట్టుకుంటే లాభమేమి అనేసి అడిగాడు. కాబట్టి స్థిర నివాసి ఎవరు అని ఆలోచన చేశాను. ఎవరు స్థిర నివాసి అనేసి భావిస్తాడునంటే ఇలాంటి ఆలోచనలు కలిగి, ఇటువంటి జీవితం కలిగి ఎవడైతే ఉంటాడో వాడు స్థిర నివాసి. పరదేశి ఎలా ఉంటాడు? స్థిర నివాసి ఎలా ఉంటాడో ఆలోచన చేశాను. నెంబర్ 3 విశ్వాస యొక్క దృష్టి. విశ్వాస యొక్క దృష్టి ఎలా ఉంటది? విశ్వాస యొక్క దృష్టి ఎలా ఉంటదనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా చెప్తుంది. వారు వాగ్దానాన్ని దూరం నుండి చూశారు. వారునంటే విశ్వాసులు, విశ్వాస వీరులు దేవుడు వారికిచ్చినటువంటి వాగ్దానాన్ని దూరం నుంచి చూశారునంట. అంటే కనిపించకపోయినా నమ్మారు. పొందకపోయినా ఎదురు చూశారు. వారి జీవితం ఒక లక్ష్యంతో నిండి ఉంది. ఈ విశ్వాసుల యొక్క దృష్టి, వారి యొక్క విశ్వాసం ఒక లక్ష్యంతో నిండి ఉంది. ఆ లక్ష్యం ఏమిటనంటే దేవుని వాగ్దానం. దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం. ఆ వాగ్దానమును బట్టి వారు నిజమైన విశ్వాసి, నిజమైనటువంటి విశ్వాసులుగా వారు జీవించి ఇలా అంటున్నారు. ఏమనేసి అంటున్నారనంటే, నేను ఇక్కడికి చెందినవాడిని కాను. మేము భూమి మీద పరదేశులము. ఇక్కడికి చెందిన వారము కాము. యాత్రికులము. పరదేశులము, యాత్రికులం. మేము భూమికి లేదా నేను ఈ లోకానికి శాశ్వతమైన వాడిని కాను. నేను ఇక్కడికి చెందిన వాడిని కాదు. నేను వెళ్తున్న చోటే నా గమ్యము. దేవుడు నాకు వాగ్దానం చేసినటువంటి నా యొక్క గమ్యం. నేను వెళ్తున్న చోటే నా యొక్క గమ్యము అనేసి వారు భావించారు. నెంబర్ 4 మన జీవితం మన జీవితం ఏం చెప్తుంది? మన యొక్క జీవితం ఏం చెప్తుంది? మన మాటలు కాదు. మన జీవితం చెప్పాలి. మన యొక్క జీవితం ఏం చెప్తుందనంటే, నువ్వు మాటల వరకు కాదు, జీవితం జీవించాలి అని మనకు నేర్పిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు మనము కూలిపోతున్నామా? ఆలోచన చేయాలి. మన యొక్క జీవితంలో మనకు కష్టాలు ఎదురైనప్పుడు మనం కూలిపోతున్నామా? సుఖాలు వచ్చినప్పుడు దేవుని మర్చిపోతున్నామా? మన యొక్క జీవితం ఏం చెప్తుంది? మన యొక్క జీవితం, మన యొక్క జీవిత అనుభవం ద్వారా మనం నేర్చుకోవాల్సినది ఏంటి? కష్టాలు వచ్చినప్పుడు మనము కూలిపోతున్నామా? సుఖాలు వచ్చినప్పుడు దేవుని మర్చిపోతున్నామా? ఇది దేవుని యొక్క పరీక్ష. దేవుడు నీకు పరీక్షిస్తుండొచ్చు. ఆ పరీక్షలో నువ్వు నిలబడ్డావా? నీవు పరదేశివా? లేక స్థిర నివాసిగా నిలబడ్డావా? మన యొక్క జీవితం ఏం చెప్తుంది? మాటలు కాదు. మన యొక్క జీవితం చెప్పాలి. మన యొక్క జీవితం చెప్పాలి. కాబట్టి మనము పరదేశులమా? లేదా స్థిర నివాసులమా? ఆలోచన చేయాలి. నెంబర్ 5
పరదేశిగా జీవించడం ఎలా? పరదేశిగా జీవించడం ఎలా? ప్రతిరోజు దేవునితో నడవటం. పరదేశిగా జీవించడం అనంటే ప్రతిరోజు దేవునితో నడవటం. ఈ లోకపు విషయాలకు బానిస కాకపోవడం. పరదేశిగా జీవించడం. పరదేశిగా జీవించడం, ప్రతిరోజు దేవునితో నడవటం, ఈ లోకపు విషయాలకు బానిస కాకపోవడం, పరలోక గమ్యాన్ని ఎప్పుడూ గుర్తించుకోవడం. పరలోకపు గమ్యాన్ని ఎప్పుడూ గుర్తించుకోవడం. ఇది పరిపూర్ణత కాదు, దిశ గురించి. పరిపూర్ణత కాదు, దిశ గురించి. ఇది బాహ్య రూపం కాదు, హృదయ స్థితి. హృదయ స్థితి. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్న ఏమిటనంటే, నీవు నీవు ఎక్కడికి చెందావు? నువ్వు ఎక్కడికి చెందినవాడవు? ఈ లోకానికా? ఈ లోకానికి చెందినవాడవా? నాకు చెందినవాడవా? నువ్వు లోకానికి చెందినవాడవైతే లోకము శాశ్వతం కాదు. నాకు చెందినవాడవైతే నువ్వు శాశ్వతుడు. నా యొక్క వాగ్దానం శాశ్వతమైనది అనే యొక్క విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఇలా నిర్ణయించుకుందాం. ఇలా నిర్ణయించుకుందాం. నేను ఈ లోకానికి చెందలేదు. నేను దేవుని యాత్రికుడను అనే ఒక విషయాన్ని మనసులో ఉంచుకోవాలి. నేను ఈ లోకానికి చెందినవాడిని కాను. నేను దేవుని యాత్రికుడను అని నువ్వు అనుకుంటే, అప్పుడు నీ జీవితం మారుతుంది. నీ దృష్టి మారుతుంది. నీ జీవితం మారుతుంది. నీ దృష్టి మారుతుంది. నీ గమ్యం స్పష్టమవుతుంది. నీ గమ్యం స్పష్టమవుతుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం ఆలోచించేటటువంటి లోతైనటువంటి సంగతులు ఏమిటనంటే, నీవు పరదేశివా? లేక స్థిర నివాసివా? పరదేశివా? స్థిర నివాసివా? పరదేశి ఎలా ఉంటాడు? స్థిర నివాసి ఎలా ఉంటాడు? విశ్వాసి యొక్క దృష్టి ఎలా ఉంటది? మన జీవితం ఏం నేర్పుతుంది మనకు? పరదేశిగా జీవించడం ఎలా? ఎలా జీవించాలి పరదేశి? అనేక విషయాలను ఈ యొక్క 5 విషయాలను మనం ఆలోచన చేయడం జరిగింది. ఈ 5 విషయాలు కూడా మనము మనసులో ఉంచుకొని, ఈ రోజు నుంచి ఇలా నిర్ణయించుకుందాం. నేను ఈ లోకానికి చెందినవాడిని కాను. నేను దేవుని యాత్రికుడను అనే ఒక నిశ్చయితమైన, ఖచ్చితమైన నిర్ణయంలోనికి వద్దాం. అప్పుడు మన జీవితం మారుతుంది. మన దృష్టి మారుతుంది. మన యొక్క గమ్యం మారుతుంది. ఇటువంటి విషయాలను మనం గ్రహించి, మనము పరదేశులము, స్థిర నివాసులము కాము అనే ఒక విషయాన్ని గుర్తించి నడుచుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ